భవాని, నువ్వు చెప్పినట్టుగానే దాన్ని చిత్ర హింసలు పెట్టి ఇంట్లోకి నిలబొట్టినా. ఇదంతా నువ్వు చెప్పడం వల్లనే. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే అంత సంబరపడిపోకు గీత. అసలు కదా ఇప్పుడే మొదలైంది. ఇవాల్టి నుంచి దాని బతుకు రోడ్డు మీద కుక్కలు చింపిన విస్తర్ కాబోతుంది. లేకపోతే నేను కావాలనుకున్నోని అది పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటదా? నేను బతుకుండగా అది జరగదు, జరగనివ్వను. కానీ నాలో చిన్న భయం మొదలైంది భవాని. మా ఆయనకి తన చెల్లెలంటే ప్రాణము. ఒకవేళ నేను దాన్ని బయట గింటేసిన విషయం తెలిస్తే నన్నేమన్నా అంటాడేమో అని భయం అవుతుంది భవాని. అన్నిటికీ భయపడితే పనులు జరగవు గీత. మనం అనుకున్నది సాధించాలంటే కొన్నింటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. అందులో మీ ఆయన ఎంత? మా ఆయన అందరిలాంటాడు కాదు భవాని. వాళ్ళ చెల్లె గురించి ఎంతకైనా తెగిస్తాడు. ఇన్ని రోజులు మా అన్నయ్య తన చెల్లెల్ని ఎంత చిత్రహింసలు పెడుతున్నా తనని కేవలం తన చెల్లెల ముఖం చూసి మా అన్నయ్యని ఏం వెళ్ళలేకపోతున్నాడు. అలా అని మీ ఆయనకు భయపడిపోతావా? చూడు, ఆడదలుచుకుంటే కొన్ని రాజ్యాలే కూలబడ్డాయి. నువ్వు తలుచుకుంటే మీ ఆయన ఎంత? ఆవగింజంతా. నీ ప్రయత్నం నువ్వు అయ్యి ఏదన్నా అయితే నేను చూసుకుంటా. సరే భవాని. ఇప్పుడే మీ కొంపలు కొద్ది కొద్దిగా అంటుకుంటున్నాయి. కొద్ది రోజుల్లో కాలి బూడిదైతాయి. గీత, గీత, వస్తుందండి. ఏమండి, ప్రయాణం బాగా జరిగిందా? ఏం ప్రయాణం ఏమోని పని ఎక్కడ చేసిన ప్రాణం అంతా నా చెల్లె మీదనే ఉంది. అది ఏం తిన్నదో ఎట్లుందో అసలు ఎలా ఉందో అని చెప్పేసి ఒకటే భయంగా నాకు. అవును కానీ నా చెల్లెలేదే లోపల కానీ పడుకుందా? చెల్లెమ్మా, చెల్లెమ్మా, నీ అన్నయ్య వచ్చారు రారా. తన ఇంట్లో లేదండి. ఎక్కడికి వెళ్ళింది? అది హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్ళిందా? ఏమైందండి? ఏమైందా? నీకు బుద్ధి ఉందా అసలు? కడుతున్న చెల్లెల్ని హాస్పిటల్కి ఒంటరికి ఎలా పంపిస్తావు? అసలు మనుషులేనా నువ్వు? నేనేం పంపించలేదండి, ఆవిడ గారే వెళ్ళారు. అలాంటప్పుడు తనతో నువ్వు కూడా తోడెళ్ళొచ్చు కదా. నేను వస్తానని చెప్పానండి. ఆవిడ గారే పర్లేదు వదినా, నేను మెల్లగా వెళ్ళేసి వస్తా అని చెప్పింది. అలా చెప్పగానే ఇంట్లో ఉండిపోతావా? అసలే బయట ఎండలు మండిపోతున్నాయంటే తను ఒంటరిగా వెళ్ళి ఎలా వస్తా అనుకుంటావా నువ్వు? అంటే ఇప్పుడు తప్పు నాదే అంటారా? ఇప్పుడు తప్పుల గురించి మాట్లాడేంత టైం లేదు. నేను ఫస్ట్ వెళ్ళిన చెల్లిని తీసుకొస్తాను. అయ్యో, మీరెందుకండి వెళ్ళడము? మీరు జర్నీ చేసి అలసిపోయి ఉంటారు కదా. మీరు ఫ్రెష్ అప్ అవ్వండి. నేను మా ఫ్రెండ్ ను పంపించి మీ చెల్లెలు గారిని తీసుకురమ్మంటా. ముందు ఆ పని చేయాలి, ఓకేనా? హలో అన్నయ్య. చెప్పు చెల్లెమ్మా. అన్నయ్య, మా ఆయన ఇంటికి వచ్చారు అన్నయ్య. వచ్చాడా? అవునన్నయ్య, తను రాగానే నా ప్రాణం తిన్నాడు నా చెల్లెలు ఎక్కడా అని. నేనే అబద్ధం చెప్పాను హాస్పిటల్కి వెళ్ళిందని. మంచి పని చేసిన చెల్లెమ్మ. కానీ నేను దాన్ని బయటకు గెంటేసిన విషయం తెలిసి నన్ను చంపేస్తాడు అన్నయ్య. వాడికి అంత సీన్ లేదమ్మా, నువ్వేం భయపడకు. వాడు సెంటిమెంట్ ఫెల్లో, సో నిన్నేం చేయడు. నువ్వు ధైర్యంగా ఉండు. లేదన్నయ్య, ఆయన గారికి తన చెల్లెలంటే పంచ ప్రాణాలు. ఇంకెక్కడి చెల్లెలు? మనం చేసిన అవమానం తట్టుకోలేక అది ఈ పాటికి ఎక్కడొకటి చర్చకుంటది. నువ్వు దాని గురించి ఆలోచించకు, నువ్వు ప్రశాంతంగా ఉండు. సరే అన్నయ్య.
నా చెల్లెలెక్కడ? అది మీ చెల్లెల్ని మా ఫ్రెండ్ తీసుకొస్తా అన్నాడండి, ఒక 10 నిమిషాలు. నీ ఫ్రెండ్ తీసుకొస్తాడా? ఇదేంటే మరి? అది నార్మల్ అసలు నువ్వు ఆడదానివేనా? కడుపుతో ఉన్న నా చెల్లెల్ని బయటికి ఎంటేస్తావా? అసలు నీకు మనసెలా ఒప్పిందే? నువ్వు ఒక ఆడదానివే కదా, ఒక అమ్మకు పుట్టిందానివే కదా, ఆ మాత్రం జాలి చేయలేదా నీకు? అయినా నా చెల్లి ఏం పాపం చేసింది నీకు? నీకు పిల్లలు పుట్టరని తెలిసిన పల్లెత్తు మాట అనకుండా ఒక తల్లిలా చూసుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది. జరగాల్సిందే నాకు ఇది. ఆ ఫోన్ ఇవ్వు. అసలు నిన్ను కాదు అనాల్సింది, నిన్ను ఇలా తయారు చేసిన నీ అన్న నానాలే. ఇప్పుడే వెళ్ళి నీ అన్న తలకి తీసుకొస్తా చూడు. ఏమండి ఏమండి నేను చెప్పేదా? ఏమండి వదలమన్నానా? వద్దండి, వద్దండి, నేను చంపొద్దండి. ఏమండి నువ్వు ఒక ఆడదానివన్నీ వదిలేస్తున్నా, లేకుంటేనా? ఏమండి ఏమండి చెప్పేది వినండి. ఇక్కడున్నావారా? నా చెల్లి ఎక్కడ్రా? ఏమ్రా మాట మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? నా చెల్లి ఎక్కడ్రా? ఆ రోజు పంపించే కదరా, చెప్పదా నీ చెల్లె? నువ్వు మనిషివేనారా? కట్టుకున్న పెండ్లాన్ని కట్టుబట్టలతో బయటకు పంపించిన దద్దమ్మవు నీకు మర్యాద ఏంట్రా ఇచ్చేది? ఇవాళ నా చేతిలో చచ్చావురా నువ్వు. అబ్బా అంత మగని వారా? రారా, ఇవాళ అయిపోయారు నా చేతిలో నువ్వుగా. రారా. ఏంద్రా 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 ఏంద్ర సుచేంద్ర ఏంద్ర సుచేంద్ర రేయ్, నీ తలని తీసుకొస్తానని నీ చెల్లికి చెప్పాను రా. వద్దురా. రేయ్, ఇన్ని రోజులుగా నా చెల్లికి భర్తవని నాకు బావని చంపక వదిలేశాను రా. లేకపోతే నీ తల తెగిపడి నీ దినాలు ఎప్పుడు అయ్యేరా. రేయ్, నువ్వు నీ చెల్లి కలిసి నా చెల్లిని రోడ్డు పాలు చేస్తారా? రేయ్, నీ చెల్లిని నా ఇంట్లో అల్లారముద్దుగా చూసుకుంటున్నాను, మరి నా చెల్లి మీద ఎందుకురా నీకు అంత కక్ష? అంటే నీ చెల్లిని నేను ఏం చెయ్యలేను అనే కదరా నీకు ఇంత తెగింపు? చూడు, నా చెల్లెలకి ఏదైనా జరగకూడదు జరిగితే అదే నీకు ఆఖరి రోజు. నీ బతుకు. నీ అన్ననేం చంపలేదులే, నువ్వేం బాధపడకు. వానికి ఇంకొన్ని రోజులు ఆయుష్ ఉంది. వాడిని చంపి నా చెల్లెల్ని విధవరాలు చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఏ రోజైతే నా చెల్లెని కట్టుబట్టలతో బయటికి పంపించిండో నా దృష్టిలో వాడు ఆడానే చచ్చినట్టు లెక్క. చచ్చిన వాడు నేను మళ్ళీ చంపను. వాడంటే సిగ్గుచరం లేను. నీ బుద్ధి ఏమైందే? నువ్వు ఒక ఆడదానివే కదా, సాటి ఆడది కడుపుతో ఉందని చూడకుండా మెడబట్టి బయటికి ఎంటాయని ఎలా అనిపించిందే నీకు? నా చెల్లి నీకు నీ అన్నకి ఏం ద్రోహం చేసిందే? తనకి మెట్టినింట్లో కష్టాలే, పుట్టినింట్లో కష్టాలే. ఒక ఆడదానిగా నువ్వని అర్థం చేసుకోవాలి కదనే. అసలు నిన్ననొద్దే, ఆ దేవుణ్ణి అనాలి. నీలాంటి దాన్ని ఆడదానిగా పుట్టించినందుకు
మొత్తానికి నేను అనుకున్నది ఎత్తున్నారా తమ్ముడు. సబాష్. నీకోసం ఆ మాత్రం చేయను అక్క. అందుకేరా నువ్వంటే నాకు బాగా ఇష్టం. ఒక నిమిషం ఆగు. ఇవరా తమ్ముడు, ఇందా పైసలున్నాయి, తీసుకో. ఏందక్క డబ్బులు ఇచ్చి ప్రయాణం చేస్తున్నావు నన్ను? గట్లెందుకు మాట్లాడుతున్నావురా? నువ్వు పరాయణమని నేను అన్ననారా? నీకు మాత్రం ఖర్చులుండయా? తీసుకో. సరే అక్క, నేను వెళ్ళొస్తా. సరేరా. ఏంది మళ్ళా వాడి ఇంటికి వచ్చిపోతుండు? మొన్న కూడా గిట్లనే వాడు వచ్చిపోయినప్పుడు అలా పైసలు ఇస్తున్నావు వానికి. నా సొమ్మంతా వానికి పంపిస్తున్నావా? నీ సొమ్మైంది నీ సొమ్ము. అడుగు నా తమ్ముడు. వాని ఇష్టం ఉన్నప్పుడు ఇక్కడికి అత్తడు, నన్ను ఊతాడు, పోతాడు. కాదనే హక్కు నీకు లేదు. మొన్న కూడా గిట్లనే వాడు వచ్చినప్పుడు అలా పైసలు ఇచ్చి పంపుతున్నావు. ఇట్లా నా సొమ్మంతా ఊర్లో వాళ్ళకు తగలేస్తుంటే చూసుకుంటా ఊకోను నేను. నీకు మాట్లాడే అర్హతనే లేదు. ఎందుకంటే నువ్వు ఎయ్యలేని పని నా తమ్ముడు ఎత్తుండు కాబట్టి. నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకుంటే మంచిది. వాడంటే సిగ్గుచరం లేను. నీ బుద్ధి ఏమైందే? నువ్వు ఒక ఆడదానివే కదా. నీలాంటి దాన్ని ఆడదానిగా పుట్టించినందుకు ఫు! అమ్మా నాన్న నిన్ను నా చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి నిన్ను అల్లారు బుద్ధిగా చూసుకున్నానురా. నువ్వు నా ఇంట్లో తిరుగుతూ ఉంటే నా కన్న తల్లి తిరిగినట్టే ఉండేదిరా. నేను వద్దన్నా వినకుండా వాడే కావాలి, వాడే పెళ్లి చేసుకుంటా అని చేసుకున్నావు. చివరికి ఏం చేసిండే? నేను రోడ్డు పాలు చేసిండు కదా. ఏ రోజైతే నువ్వు వాళ్ళు పెళ్లి చేసుకున్నావో ఆ రోజు నుంచే నీకు అన్ని కష్టాలేనే. అసలు నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? నువ్వు ఆడబిడ్డగా పుట్టడమేనే. నువ్వు ఆడబిడ్డగా పుట్టడమే. నువ్వు ఆడబిడ్డగా పుట్టడమే. భగవంతుడా. అన్నయ్య, ఆయన మా ఆయన గారు అన్న మాటలు ఇంకా నా మైండ్ లోకి పోతలేవు. దానికి అంతటి కారణం అదే. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలన్నా. వాడు నిన్న ఇంటికి వచ్చి పెద్ద రచ్చ రచ్చ చేసిండమ్మా. నేను కొంచెం మత్తులో ఉన్నా. లేదు నా ఈ పాటికి వాడు నా చేతిలో చచ్చుకుండేవాడు. అవునన్నా, దాన్ని బయటకు గెంటేసి ఇన్ని రోజులైనా అది సచ్చినట్టు ఒక్క కబురు కూడా మన చోన వల్లేదేంది? దాన్ని తక్కువ అంచనా చెల్లెమ్మా. అది మామూలు ఆడిది కాదు. నా మాట విని అపర్సం చేయించుకో అంటే నా మాట లెక్క చేయకుండా నా ఇంట్లోనే పని చేసుకుంటూ బతికింది, కానీ అపర్సం మాత్రం చేయించుకోలేదు. అది మామూలు ఆడిది కాదమ్మా, ఆది శక్తి. అంటే అది ఇంకా చావలేదంటవన్నా? అది కడుపులో ఉన్న బిడ్డ కోసము ఎంతకైనా తెగని చాడేదమ్మా. ఏదో ఒక చోట బ్రతికే ఉంటది. ఊపిరి బిగపట్టుకొని తన కడుపులో ఉన్న బిడ్డ కోసం ఖచ్చితంగా బతికే ఉంటదమ్మా. చావంచుల్లో అది కొట్టు మిట్టాడుతున్నా అది బ్రతికే ఉంటదమ్మా, బ్రతికే ఉంటది. అన్నయ్య, అది బతకకూడదు. అది బతుకుంటే నా సంసారంలో నిప్పులు వస్తుంది. ఎప్పుడు చూసినా నా మొగుడు చెల్లె 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 ఇదే పాట పాడుతున్నాడు. అది సస్తేనే సంతోషంగా ఉంటా. అది నా ఇంట్లో ఉన్నప్పుడే చంపకుండా చాలా పెద్ద తప్పు చేశానమ్మా. అప్పుడే చంపేస్తే నాకు కాస్త మనశ్శాంతిగా ఉండేదమ్మా. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదమ్మా. ఇంకా కొన్ని రోజుల్లో దాని చావు వార్త వింటావు. దాని చావు వార్త వింటావమ్మా. నీకు గుడ్ న్యూస్ అక్క. ఏంద్రా? ఆ మోహన్ గారు వాడి పిల్లని చంపమని అడ్వాన్స్ 50,000 ఇచ్చిండక్క. ఇంకో విషయం చెప్పనా? వాడు మాట్లాడిన మాటలని నా ఫోన్లో రికార్డింగ్ చేసినక్క. మంచి పని చేసినారా తమ్ముడు.
దాన్ని ఏం చేయమంటావు అక్క? చంపేయమంటావా లేకుంటే అదే చస్తుందంటావా? రే వాసు, నేను ఎంతో మంది ఆడోళ్ళని చూసినా గాని దాని అసొంటి దాన్ని ఎక్కడా ఇవ్వలేదురా. కట్టుకున్న మొగుడు ఎన్ని చిత్రహింసలు పెట్టినా అన్ని తట్టుకుంటా అదే ఇంట్లుంది గాని బయటికి మాత్రం పోలేదురా. అసొంటి ఆడది అంత తొందర యావదురా. మరి ఇప్పుడు ఏం చేయమంటావు అక్క? ఆ మోహన్ గాడు వానికి తెలియకుండా వానికొయ్యి వాడే తవ్వుకున్నాడు రా. అర్థం కాలేదక్క. నీకు ఇంకా అర్థం కాలేదు అర తమ్ముడు. ఆ మోహన్ గాడు దాన్ని చంపుమని నీకు పైసలు ఇచ్చిండు. దానికి తోడు ఆడు చెప్పిందంతా రికార్డ్ చేసి మన దగ్గర పెట్టుకున్నాం. వాడు చెప్పినట్టే మనం దాన్ని చంపినాం అనుకో, రేపటి రోజున ఏదన్నా సమస్య వచ్చినా ఆ రికార్డులు వినిపించి మనం తప్పించుకోవచ్చురా. మనం అనుకున్నట్టే అది జత్తది. దాన్ని చంపినందుకు వాడు జైలుకి పోతాడు. మనకు కావాల్సింది అదే కదరా. నీ ఐడియా సూపర్ అక్క. నువ్వు చెప్పినట్టే చేస్తా, దాన్ని చంపేస్తా. అరే తమ్ముడు, మనం ఈ పని చాలా జాగ్రత్తగా చేయాలరా. ఏ మాత్రం తేడా వచ్చినా మనం ఇద్దరం దొరికిపోతాం. కాబట్టి నీతోటి తీసుకుపోయేటోళ్ళని కూడా చూసి తీసుకోవో. అలాగే అక్క. నా దోస్తు వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేను నా పనిలో ఉంటా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా తమ్ముడు, అది కనబడ్డాక వెంటనే దాని తల 16 వక్కలు కావాలి. అది చచ్చిందన్న వార్త నా చెవున పడాలే. అప్పటిదాకా నేను నీ ఫోన్ కోసం ఎదురు చూస్తా. అక్క, దాని చావు వార్త తొందరలోనే వింటావు. నువ్వు వెళ్ళొస్తా అక్క. సరేరా. చూడు భవాని, నువ్వు నీ తమ్ముడు చేసే చాలా పెద్ద తప్పు. తర్వాత మీరే సమస్యల్లో పడతారు. ఏయ్, నేను నీకు ముందే చెప్పిన మేం చేసే పనులకు అడ్డు రాకు అని, లేదా అదే పని నువ్వన్నే చేయని. కాదు కొడదు అని మా పనుల తల పెట్టినావనుకో తల కిందులు అయిపోతావు. ఏంటి బెదిరిస్తున్నావా? కాదు, వార్నింగ్ ఇస్తానా. అలా కాదు భవాని. కడుపుతో ఉన్న ఆడపిల్లను కష్టపెట్టుడు తప్పు భవాని. అందుకే కదా దాన్ని చంపేస్తాను. అయినా అదేమన్నా నీ తోడ పుట్టిందా? ఏమో బాగా బాధపడతాను. నడా లోపలికై నీ పని చేసుకోపో. అది కాదు భవాని. ఏహే నడా. నీ పని నీకేసుకునుడే సాత కాదు, ఇంకా నాకు నీతులు చెప్తున్నావా? పెద్ద చెప్పచ్చిండు మొగోడు. భవాని, ఆ ముద్రాష్టం దాని వల్ల మా ఆయన నన్ను అనరాని మాటలు అన్నాడు. అది కనిపించాలి. దాని తల మీద బండర ఎత్తేయాలన్నంత కోపం ఉంది. దాని కాళ్ళు తిరగొట్టాలి. అది ఏయంగా నా మూడు నన్ను అనరాని మాటలు అన్నాడు భవాని. చూడు గీత, దాని గురించి నువ్వు అంతగానం ఆలోచించకు. దాని చాప్టర్ క్లోజ్ అయ్యే టైం దగ్గర పడ్డది. భవాని, మా అన్నయ్య కూడా దాన్ని చంపే పనిలోనే ఉన్నాడు. దాని చావు ఖాయం. మీ అన్నయ్య కంటే డేంజర్ మనిషి నా దగ్గర ఉన్నాడు. ఎవరతను? నా తమ్ముడు వాసు. వాడు ఏదైనా పని మొదలు పెట్టిండు అనుకో, అది ముగిసేదాకా వెనుకడుగు వెయ్యడు. వాని చేతిలోనే దాని చావు.